ఒక చిన్న ఊరిలో రమేష్ అనే వృద్ధుడు ఉండేవాడు. అతను ఒక పాత గడియారాల దుకాణంను నడిపేవాడు. ఆయన దగ్గర ఉన్న ప్రతి గడియారము సరిగ్గా నడిచేది. కానీ ఒక గడియారం మాత్రం ఎప్పుడూ ఆగిపోతూ ఉండేది. దాని మీద రమేష్ తాళం వేసి ఎవ్వరినీ దగ్గరికి రానివ్వడు. ఒకరోజు ఆ ఊర్లో చిన్న పిల్లవాడు అర్జున్ ఆ తాళము తీసి గడియారాన్ని తిప్పాడు. అప్పుడే గడియారం టిక్ టిక్ అంటూ నడక మొదలుపెట్టింది. కానీ అది భవిష్యత్తు చూపడం మొదలుపెట్టింది. అందులో అర్జున్ చూశాడు, ఊరిలో పెద్ద వరద రాబోతుందని. అతను వెంటనే పరిగెత్తి అందరితో చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆకాశం మబ్బులతో నిండిపోయింది. అంతలో వర్షం మొదలై నది ఉప్పొంగింది. కానీ అర్జున్ చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ముందే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆ ఊరు మునిగిపోయిన ఒక్క మనిషికి ప్రాణహాని రాలేదు. అప్పటి నుంచి ఆ గడియారం మళ్ళీ ఆగిపోయింది. ఎవరైనా అడిగితే రమేష్ ఒక మాట చెబుతూ ఉండేవాడు. ఆ గడియారం కాలాన్ని కాదు, నమ్మకాన్నే నడిపింది. ఫ్రెండ్స్, ఈరోజు నందు ఈ మాటని మీకు నేను తెలియపరచడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిజమే కదా, మనము కూడా మన యొక్క ఇంటిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని కూడాను ఎవ్వరూ కూడాను వాక్యాన్ని చదవలేని రీతిలో ఉంటా ఉన్నారు. చాలామంది ఆ వాక్యం యొక్క విలువను, రాబోయే ఉగ్రతను గ్రహించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. రోజునందు గడియారం ఎలాగైతేనో ఆ యొక్క తుఫాన్ వస్తుందని చెప్పి ఎలాగైతే నా గడియారం చెప్పిందో, అదే విధముగా బైబిల్ కూడా మనకి ప్రభు యొక్క రెండో రాకడ కోసము, ఉగ్రత కోసము చెబుతూనే ఉన్నది. ఈ రోజునందు ఆ మాటను నమ్మి మనం కూడా జాగ్రత్త పడితే ఆ ఉగ్రత నుంచి ఒక రోజునందు నిశ్చయముగా మనం కూడా తప్పించబడతాము. కాబట్టిను దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, వాక్యాన్ని గ్రహిస్తూ ముందుకు కొనసాగుదాము. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.